చంద్రబాబు నాయుడు వచ్చి పంటలకి రేటే ఉండదు. లేదు మిరగాయల బండి కొనేవాడు ఉన్నాడా? 25,000 అమ్మిన మిరగాయలు 15,000 దిక్కు కూడా లేదు మార్కెట్ యార్డ్లో. ఆల్రెడీ చైనా వాళ్ళు తీసుకున్నారు ఎక్స్పోర్ట్ తీసుకొని రిటర్న్ పంపించారు. 7,000 అడుగుతుంటే రైతు ఏం చేయాలా? రైతు ఏం చేయాలా? పెట్టుబడి పెట్టి మిరగాయలు కోపించుకొని రైతు అడగపోయి కండ నోట్లో గుట్ట పెట్టుకొని అటు చూస్తూ ఉంటే బయర్లు అమ్మటే ఇంక ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? కాదండి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో పంట కాలువలు అనేవి చక్కగా రాలేదు. 5 సంవత్సరాలు వచ్చినాయి మాకు కాలువలు. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం. మాకు సంబంధం లేదు. మాకు 5 సంవత్సరాలు పుష్కలంగా వచ్చినాయి, రేట్లు ఉండే. 25,000 అమ్మిన మిరగాయలు ఇప్పటికి 7,000 అడుగుతున్నారు. 29,000 30,000 కూడా తక్కువగా పండడం వల్ల ధర ఉంది. ఈయన వచ్చిన తర్వాత ఎక్కువగా పండిందని చెబుతున్నారు ఈయన అచ్చెన్నాయుడు. పొగాకు కూడా పోయిన జగన్మోహన్ రెడ్డి 40,000 కింటా 40,000 అమ్మారు. ఎక్కడ? గోపాలపురం, దేవరపల్లి దగ్గర, రాజమండ్రి దగ్గర దేవరపల్లి, గోపాలపురం, పొదిలి, ఒంగోలు, టంగుటూరు, కందుకూరు 40,000 కింటా. ఇవాళ దిక్కు లేదు పొగాకి. ఈ పొగాకు బోర్డులో మొత్తం వర్కులు చేశాను సెంట్రల్ గవర్నమెంట్ సిపిడబ్ల్యూడి. కాదండి, మరి పొగాకు గురించి ఈయన చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయన ఏదో ప్రభుత్వం మీద బురద చల్లడానికి వచ్చారు. పొగాకి కరెక్ట్ ధరే ఉందని చెప్పే మాటలే. నీ కొంటం జాత కాదు, నీ వల్ల కాదు. వర్షాలు ఎంతవరకు లేవు, నువ్వు వస్తేనే వర్షాలు పడవు. 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నారు. అప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు బాగానే ఉన్నారు రైతులు. 14 నుంచి 19 వరకు జగన్ టైం కాదు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన టైంలో. అబ్బే అసలు వర్షాలే లేవు, కాలువలే లేవు. ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలేండి వాస్తవంగా. మా బామార్ది 4 ఎకరాలు మిరపతోట ఎత్తే ట్యాంకర్లు పెడుతోలేవు. మా బామార్ది పేరు దాసరి అన్నయ్య. ట్యాంకర్లు పెడుతోలేవు. ఎకరానికి ఎంత అయిందో తెలుసా? 25,000 అయింది ట్యాంకర్లు పెడుతోలితే. సూపర్ 6 పరిస్థితి ఏమైందండి? మరి సూపర్ 6 6 గ్యారెంటీలు చెప్పారు కదా బాబు గారు, సంక్షేమాలని. వాటి పరిస్థితి లేవు, ఏమి లేవు, మొత్తం భూమిలో గెలిచిపోవటం. అయ్యా ఆయన భరోసా 20,000 అన్నారు. ముందు చంద్రబాబు గారిని జాలు మనకి టైం ఏమంటున్నాడు కదా, కొంచెం టైం ఏంటంటే టైం. ఇప్పుడు గెలిచినాక ఒక మాట, గెలక ముందు ఒక మాట. 44,000 ఎకరాలు కావాలంటున్నారు రాజధానికి. ఎవరిస్తారు? యాడ్ నుంచి ఉన్నాయి పొలాలు. అంటే రాజధాని మన కోసమే. పొదిలి అవన్నీ చూసుకుంటే అవన్నీ అడుగులే. అటు పెట్టుకుంటే బాగుంటుంది. అవన్నీ కొండల ప్రాంతాలు కాబట్టి రాజధాని. దానికి వచ్చి ఏ మూలం తెగితే మొన్న మునిగిపోయిందిగా. మొన్న మునిగిందిగా వరద వచ్చి. నీరుకొండ పరిమి పొలాలు విజయవాడ మునకలా. ఇక్కడ రాజధాని పెట్టడం కరెక్ట్ కాదంటారా? మీకు కరెక్ట్ కాదు అసలు. 3 రాజధానులు వాస్తవమేనంటాడు. అవి ఉండాలంటారు 3 రాజధానులు. 3 రాజధానులు అనేది అది తర్వాత విషయం. రాజధాని మాత్రం ఇక్కడ కరెక్ట్ కాదు. అమరావతిలో కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.